ఆసక్తిగా వచ్చి ప్రార్థనలో చేరి వాక్యం వినడానికి మీ హృదయాలన్నీ కూడా స్పందిస్తున్నందుకే మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం కూడా ధ్యానించుకుందాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగ అంశము మన జీవితంలో నుండి తొలగించుకోవలసినవి ఏవి. మన జీవితంలో నుండి తొలగించుకోవలసినవి ఏవి. మన శరీరములో నుండి అయితే ఏదైనా ఎప్పుడైనా తొలగించుకుంటాం. ఏది చెప్పండి? మన శరీరంలో నుండి కూడా తొలగించుకునేటివి ఏవైనా ఉంటే తొలగించుకుంటాం. అవి ఏవి? మన శరీరంలో ఏదైనా దెబ్బ తినింది అనుకోండి, ఏం చేస్తారు? దీన్ని బట్టి ఇది దెబ్బ అవుతుంది కాబట్టి దాన్ని తీసేయాలా అంటారు. ఏమి? డాక్టర్లు చెప్తున్నారు, ఈ పండు పుచ్చిపోయింది, దీనికి సిమెంట్ వేయాలా, ఇది లేకపోతే దాని పక్కనది కూడా ఏమవుతుంది, అది కూడా దెబ్బ అవుతుంది కాబట్టి ఇది పీకనన్నా పీకాలా, లేకపోతే దానికి సిమెంట్ అన్నా వేయాలా. లేదు పీకకూడదు అంటే దానికి రూట్ కెనాల్ చేసుకో అని చెప్తుంటారు. శరీరంలో చెడిపోయిన భాగాలను ఏం చేయాలంటే కత్తిరించి తీసేస్తారు. అప్పుడప్పుడు మనకు అపెండిక్స్ వస్తుంటుంది, దాన్ని కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా కత్తిరించి తీసేయాలి. శరీరంలో నుండి చెడిపోయిన అవయవాలు, చెడిపోయినది ఏదైనా ఉంటే తొలగించుకున్నట్లే ఆత్మీయంగా మన జీవితంలో ఏవైనా ఉంటే వాటిని ఏం చేయాలంటే వాక్యము ద్వారా తొలగించుకోవాలి. ఏవేవి మన జీవితంలో నుండి బయటికి తొలగించుకోవాలి, బయటికి తీసివేసుకోవాలి. మొదటిది సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం. చాలా మందికి ఇది బయటికి రాదు, ఇది ఎప్పుడు వాళ్ళలోనే ఉంటది. అది బయటికి తీసుకోవాలా. ఏది? చూడండి, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఈ రెండు తీసివేసుకోవాలి. గర్వము, రెండవది అహంకారం. చాలా మంది జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుంటారు. ఏమి అంటే గర్వము ఒకటి, రెండవది అహంకారం. ఈ గర్వము అహంకారం రెండు మనిషిలో కలిస్తే ఈ గర్వము అహంకారమే మనిషిని దిగజారుస్తుంది కిందికి. అందుకే మనిషి జీవితంలో ఏవి పెరిగినా ఈ రెండు పెరగకూడదు. ఏది? అహము, గర్వము. అహము, గర్వం అనేది పెరగకూడదు. అది పెరుగుతూ ఉంటే మన పతనం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. ఉదాహరణకి మనము చాలా ఎత్తుగా ఉన్నాము, వాకిలి చిన్నగా ఉంది. అప్పుడు ఏం చేయాలా? నువ్వు కానీ నేను కానీ తల వంచి కిందికి పోవాలా. లేదు నా అహం అంటే, నా గర్వం అంటే నేను చక్కగా వంగను నా తల అనిపోతే ఏమైతుంది? మన తల బద్దలైపోతుంది. మన జీవితంలో కూడా పెనవేసుకొని ఉంటాయి. మనకు తెలియకుండానే మన దగ్గర, మన పక్కనే ఉంటాయి. ఏంటివి అవి? గర్వము, అహంకారము. ఈ రెండు మన హృదయంలో నుండి ఏం చేయాలా? మన జీవితంలో నుండి తీసివేసుకోవాలి. తీసివేసుకోకపోతే అవి మనకే ప్రమాదము. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా అహము, గర్వము ఈ రెండింటిని బయటికి త్రోసివేయాలి. దేవుని మాట ఏం చెప్తుందంటే, తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడుతును. మన జీవితంలో మనకు మనమే తగ్గించుకున్న జీవితము కలిగి ఉండాలి. అయితే చాలా విషయాల్లో ఎట్లున్నారంటే మనుషులు, 2వ తిమోతిలోనే దైవజనులు చదివించిన మాటలు 2వ అధ్యాయము 4వ వచనము చదువుకున్నట్లయితే, 2వ తిమోతి 3వ అధ్యాయము 4వ వచనం, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తున్నారు? సుఖ అనుభవము. దేవుని కంటే మాకు ఏం కావాలా? సుఖము, సౌఖ్యము కావాలి. దేవుడి కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తే మనలో గర్వం ఉన్నట్టే. దేవుని కంటే ఎక్కువగా ఏ దానిని కూడా మన జీవితంలో ప్రేమగా చూసుకోకూడదు. ఎవరిని ఎక్కువగా ప్రేమించాలా? దేవుని ప్రేమించాలి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు వారు ఎట్లుంటారంట? పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి ఎట్లుంటారంట మనుషులు?
భక్తి పైకి ఎంతో భక్తి. చాలా మంది చూడండి, ప్రార్థన చేయరు, పాట పాడరు, వాక్యము చదవరు, దేవుని మందిరానికి రారు, కానీ భక్తి మాత్రం బాగుంటది. ఎటువంటి భక్తి? పైకి భక్తి, అందరు చూడడానికి భక్తి. ఎటువంటి భక్తి? ఏదైనా ఒక గోపురం కనపడింది అనుకో, చర్చి బిల్డింగ్ పెద్దది, దాన్ని ఏం చేస్తారు? చెప్పులు ఇడిచి 2 చేతులతో మొక్కి ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్ ని కిందికి పైకి మొక్కుతారు అనమాట. అది ఏమి భక్తి? ఏ భక్తి? పైకి కనిపించే భక్తి. పైకి చెప్పులు విడుస్తాడు కానీ లోపల ఉండే దుర్గుణాలను మాత్రం బయటికి తీయడు. పైకి బాగానే ఉంటారు కానీ లోపల అహము, గర్వం అనేది బయటికి రాదు. అందుకే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తి, దేవుని యొక్క శక్తి తెలియని వాడు, దేవుని యొక్క వాక్యం అనే రుచి తెలియని వారు ఏమైతారు? గర్వాంధులుగా అవుతారు. దాని యొక్క శక్తి ఆశ్రయించు వారమై ఉందురు. ఇట్టి వారికి నువ్వు ఏముండాలా? విముఖుడవై ఉండుము. అంటే ఇట్టి వారికి నీవు ముఖము తిప్పుకో. ఎందుకంటే వీరు గర్వాంధులు, దేవుని కంటే ఎక్కువగా తమ సుఖమునే కోరుకొని ప్రేమించేవారు కాబట్టి వారికి నువ్వు దూరంగా ఉండు. ఈరోజు మనం ఏం నేర్చుకుంటాం అంటే మన జీవితంలో నుండి తొలగించుకోవాల్సిన విషయాలు. ఏం తొలగించుకోవాలి? అహము, గర్వము, ఈ రెండింటిని తీసివేసుకోవాలి. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే కొంతమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ప్రత్యేకంగా ఒక గ్రూప్ కు సంబంధించిన వారు, ఒక తెగకు సంబంధించిన వారు. వారి గురించి దేవుడు మాట్లాడుతూ పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ ఏమంటాడంటే, మోయాబీయులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. మోయాబీయులు ఎటువంటి వారు? మామూలు గర్వం కాదు ఇది. ఏ గర్వము? బహుగర్వము గలవారని మేము వింటిమి, మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధమును గూర్చి విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. వారు వదరుట అంటే మాట్లాడుట. మోయాబీయులు ఎటువంటి వారంట? మామూలు గర్వం కాదు, బహుగర్వము గలవారు. దేవుని ఎదుట గర్వపడితే, దేవుని ఎదుట గర్వపడి విర్రవీగితే అటువంటి వారి కొమ్ములు దేవుడు ఏం చేస్తాడంట? విరగొడతాడు. కొమ్ములు విరగొడతాను అంటాడు. ఎంత ఎదురు తిరిగేటువంటి ఆంబోతైనా కూడా దానిని అణిచివేయాలంటే, దాని గర్వాన్ని తీసివేయాలంటే ఏం చేస్తారు మనుషులు? ఆ ఎదురు తిరిగేటువంటి ఆంబోతికి ముగుదాడేస్తారు. ముగుదాడంటే తెలుసా? ఉండతలకి, చిన్నపిల్లలకి చాలా మందికి ముగుదాడంటే తెలియదు. ములతాడంటే తెలుస్తుంది కానీ ముగుదాడంటే తెలియదు. ముక్కుకి దారం తాడేస్తారు. ఏదానికి? ముక్కుకి. పగ్గాలు ఉంటాయి కదా ఎద్దులు నడిపేటప్పుడు. చూసినారా ఎద్దుల బండి నడిపేతారు? ఎంతమంది చూసినారు? ఉండే పిల్లలు ఎద్దుల బండి చేతుల పగ్గాలు ఉంటాయి కదా, 2 తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళ ద్వారానే ఆ ఎద్దులు ఏమైతాయి? కంట్రోల్ అవుతాయి. అది బాగా లాగినప్పుడు దాని ముక్కు మంట, దాని ముక్కు నొప్పి వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా నిలబడిపోతాయి. మోయాబీయులు కూడా ఎటువంటి వారంట? బహుగర్వము గలవారు. వారి గర్వమును గురించి మేము విని ఉన్నాము. వారు వదరుట ఎంత మాత్రము కూడా అది ప్రయోజనకరమైనది కాదు, అది వ్యర్థము. మన జీవితంలో కూడా గర్వము ద్వారా, అహంకారము ద్వారా మనము ఏదైనా మాట్లాడుతుంటే ఆ గర్వము వ్యర్థమైపోతుంది. మన జీవితంలో ఉండేటువంటి అహమును, గర్వమును తొలగించుకోవాలి. 13వ అధ్యాయము, యెషయా 13వ అధ్యాయం 11వ వచనములో అహంకారుల అతిశయమును మాన్పించెదను. యెషయా 13:11 అహంకారుల అతిశయమును మాన్పించెదను. అహంకారులకు ఏముంటది? అతిశయం ఉంటది. దేని బట్టి అతిశయిస్తారు? కొంతమంది జ్ఞానాన్ని బట్టి, కొంతమంది అందమును బట్టి, కొంతమంది బలగమును బట్టి, మరి కొంతమంది ధనమును బట్టి, మరి కొంతమంది
సంతానమును బట్టి, మరి కొంతమంది ఆస్తిని బట్టి, రకరకాలుగా వారికి కలిగినటువంటి దానితో గర్వపడుతూ ఉంటారు. అటువంటి వారి గర్వమును నేను అణిచివేస్తానని చెప్తున్న దేవుడు ఏమంటున్నాడంటే, అహంకారుల అతిశయమును నేను మార్పిస్తా. బా, ఎంత గర్విష్ఠులు! వాళ్ళ గర్వము ఎవరు అణుస్తారో ఏమోబ్బా, మాకు తెలియదబ్బా, మాకు అర్థం కాకుంది అని మనం అనుకున్నా కూడా, నేను అటువంటి వాళ్ళ గర్వమును అణచలేకపోయినా, అటువంటి ఆంబోతుల గర్వమును అణచలేకపోయినా, దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళకి ముక్కుదాడి వేసేసి వాళ్ళని లాగి కంట్రోల్ చేస్తాడు. అందుకే మన జీవితంలో దాచిపెట్టుకున్న, మన జీవితంలో పెనవేసుకున్న అహంకారాన్ని, గర్వాన్ని మనమే బయటికి తీసుకోవాలి. చూడండి, బలత్కారుల గర్వమును నేను అణిచేస్తా. అహంకారుల గర్వాన్ని ఎవరు మార్పిస్తారంట? ఎవరు అనకొడతారంట? దేవుడు అనకొడతాడు. దేవుడు వాటిని తీసివేస్తాడు మనలో నుండి. అందుకే గర్వపోతులుగా, అహంకారులుగా మనము ఉండకూడదు. విర్రవీగే వారుగా మనం ఉండకూడదు. యెహెజ్కేలు 28వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఇక్కడ కొంతమంది దేని బట్టి అతిశయిస్తున్నారంట? నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై. యెహెజ్కేలు 28:17. నీ సౌందర్యమును చూచుకొని. దేని బట్టి అంట? సౌందర్యమును చూసుకొని. నిజంగా చెప్పండి, దీనిని బట్టి అతిశయిస్తారా లేదా మనుషులు? మనుషులు దేని బట్టి అతిశయిస్తారు? ఇప్పుడే చెప్పుకుంటారు. దేని బట్టి? గట్టిగా చెప్పాలి. దేని బట్టి? ధనమును బట్టి, అందమును బట్టి, ఇల్లు బట్టి. ఇల్లును కూడా చూసే ఉంటారు. నాకుండే ఇల్లు ఎవరికైనా ఉందా? బాగుంది ఇల్లు అంటే ఎవరైనా చూసి వచ్చిన, బాగుంది ఇల్లు, బా ఏముంది అంటే అన్నీ ఉన్నాయి కానీ పాలిష్ బండలు లేవు. మా ఇంట్లో ఉండే పాలిష్ బండలు ఉన్నాయా? లేవు. అంటే తక్కువనే కదా. ఏ దాన్ని బట్టి ఒక దాన్ని బట్టి అతిశయిస్తుంటాం. మోయాబీయులు ఎటువంటి వారంట? బహుగర్వం గలవారు అని మనం వింటివి. ఇక్కడ చూస్తే నీ సౌందర్యమును చూసుకొని కొంతమంది దేని బట్టి అతిశయిస్తారంట? అద్దం దగ్గర చూసుకొని, బా నా అంత సౌందర్యము ఎవరికి లేదు, నా అంత అందము ఎవరికి లేదు అని. అందము, సౌందర్యము రోజు రోజుకి ఏమవుతుంది? 20 ఏళ్ల కిందట చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెప్పమను, నా అంత సౌందర్యం ఎవరు లేరు అని, నా అంత పరిగెత్తేతోలే లేదు అని 20 ఏళ్ల కింద చెప్పిన వాళ్ళు ఇప్పుడు పరిగెడతారా? ఒకవేళ పరిగెత్తాలంటే కూడా బలమున్నా బొజ్జలు ముందరుకుంటే ఉరకలేరు. ఏదో ఒకటి అర్థం వస్తుంది. ఎంత గర్వపడినా దేవుడు ఆ గర్వాన్ని ఏదో ఒక ద్వారా తగ్గించేస్తాడు. వీళ్ళు ఎట్లా కనపడుతున్నారంట? నీ సౌందర్యాన్ని చూసుకొని నీవు గర్వపడుతున్నావు. దేని బట్టి? సౌందర్యము, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. మరి ఎవరు గొప్ప? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే కొనియాడబడుతుంది. అందము, మోసము, సౌందర్యము వ్యర్థం. అందాన్ని బట్టి, సౌందర్యాన్ని బట్టి అతిశయిస్తున్నారు. నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును నువ్వు ఏం చేసుకున్నావు? చెరిపేసుకున్నావు. జ్ఞానాన్ని కూడా చెరిపి వేసుకుంటున్నారు. కావున నేను ఎక్కడ పడేస్తాడంటే దేవుడు ఒక మూల కూర్చోబెడతాడు. అందము, సౌందర్యము, గర్వము, అహంకారము వీటిని బట్టి విర్రవీగితే దేవుడు వాటిని అణిచేసి ఎక్కడ పడేస్తాడంట? నేలను పడేస్తాడు. అంటే అర్థమేమి? నేలను పడినారు అంటే అర్థమేమి? లేని పరిస్థితిలోనే పోతాం, మధ్యంలో పడేస్తాడు. అందము, సౌందర్యం ఏమవుతుంది? అది మూలకు అన్న మనిషి ఏమవుతాడు? రోజు రోజు గట్టిగా అవుతాడా, మెత్తగా అవుతాడు? ఇంకా మనిషి ఎవరంటే సంఘజీవి. మనిషి సమాజంలో, సంఘంలో తిరిగి అవతల వాళ్ళని, యువతల వాళ్ళని, పక్కన వాళ్ళని చూస్తూ పలకరిస్తుంటే కొన్ని రోజులు బతుకుతాడు మనిషి. ఎవరితో మాట్లాడకుండా ఉంటే నువ్వు ఎంత తిండి పెట్టినా ఏమవుతాడు? రోజు రోజు కుమ్మిలిపోయి చచ్చిపోతాడు.
ఒక ఆయన నాతో అంటున్నాడు, అన్ని బాగానే చేసినారు, నన్ను ఇంట్లో పెట్టి రోజు బువ తెచ్చిస్తున్నారు కానీ బయటికి రానియకుండా లోపలనే పెట్టినారు, ఇంకా కొన్ని రోజులుగానే ఉంటే చచ్చిపోతానేమో నేను బయట తిరగాల అంటాడట. మనిషి ఎవరు? సంఘజీవి. మనిషిని చూస్తుంటే సంతోషము. ఏ మనిషిని చూడకుండా ఒక రూములో ఉన్నాడు, బంధించినారు అంటే అర్థం ఏమి? ఆ మనిషి చాప్టర్ క్లోజ్ అని అర్థం. దేవుడు కూడా ఎక్కడ పడేస్తాడంట? నేలను పడేస్తాడంట. దేన్ని తీసేసి మనకుండే అందము, సౌందర్యము, గర్వము, అహంకారము వీటన్నిటిని తీసివేసి మనిషిని ఎక్కడ పడేస్తాడంట? నేలను పాడేస్తాడు. అందుకే మనలో ఉండేటువంటి వీటిని బయటికి మనము తీసివేసుకోవాలి. 73వ కీర్తన 6-7 వచనాలు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. గర్వం ఎట్లుందంట? చాలా మందికి కంఠహారం. కంఠహారం అంటే ఏమి? నక్లెస్ లెక్క గొంతుకి. నక్లెస్ ఎందుకు వేసుకుంటారు చెప్పండి? కనబడేనికైనా కనబడకుండా. నక్లెస్ వేసుకొని అంత కొన్నిట మూసుకొని వస్తారు కదా ఫంక్షన్లో. నక్లెస్ వేసుకుంటే కనబడాలనే అనుకుంటారు. గర్వం కూడా వీళ్ళు ఎట్ట కట్టుకుంటారంట? కంఠహారం లెక్క కనబడుతుండేది. చూస్తేనే వాళ్ళని చూస్తేనే తెలిసిపోతే ఎంత గర్వము, ఎంత అహంకారము అని. గర్వము కంఠహారం వలె వారు చుట్టుకొనుచున్నది. ఇప్పుడు పెళ్లి చూపులో పోతే ఏమడుగుతున్నా తెలుసా? వడ్డానమే కావాలా. అది కూడా ఏం కావాలా? బంగారు రేట్ ఎంతో చెప్పండి. 1,30,000 అనుకుంటా. చాలా మంది అంటారు 6 ఏళ్ల కిందటే తీసుకుంటే బాగుంటుండే 70 ఉండే అని. ఇప్పుడు తీసుకో 1,30,000. ఇప్పుడు కూడా తీసుకోలేము. మళ్ళీ 5 ఏళ్ళకి పోయినాకో 5 ఏళ్ల కిందటే తీసుకుంటే బాగున్నాయి అంటే అప్పుడు 5 ఏళ్ల కింద 3 లక్షలు ఉంటుంది. అందుకే రేపు పొద్దున పెళ్లి సమయం ఏం డబ్బులు వద్దు మాకు. ఈ పిల్లకి చిన్న కడని చెప్పి చాలు. అది నడుముకి ఏమంటుంది అని వడ్డానని చెప్పి అంటే ఇంకా అయిపోయా. అది కూడా బంగారు కూడా కాదు, వెండిది అంటే కూడా కష్టమే. వెండి కూడా చాలా రేటే ఉంది ఇప్పుడు. కానీ చాలా మంది గర్వాన్ని ఏం చేస్తున్నారంట? కంఠహారము వలె వారు చుట్టుకొని ఉన్నది. వస్త్రము వలె వారు బలత్కారమును చుట్టుకొందురు, ధరించుకొందురు. ప్రభు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయంట. మరకలు. ప్రభు చేత ఏమైనవి? కళ్ళ ఊసులు వస్తున్నాయి, సరిగ్గా కనబడవు, పొద్దున లేస్తున్నాయి. మరకలైతే గుడ్డోని పోయి శిలోయమనే కోనేటిలో నీ కన్నులు కడుకపో అన్నప్పుడు కడుక్కుంటే మనుషులు ఎట్లా కనబడారంట? చెట్లలో కనబడారంట. ఇంకా మస్కలే మళ్ళీ కడుక్కున్నప్పుడు బాగా కనబడింటారు. వీళ్ళకు కూడా గర్వం ఏమైందంట? ప్రభు చేత. గర్వం వస్తే ఏమొస్తుంది? ఆటోమేటిక్ గా గర్వం ఉండడానికి ఏముంటది చెప్పాలని అడుగుతున్నారు. దేవుని మాట ఉంది, ఏం చెప్తుంది? గర్వం ఉండడానికి ఏముంటదంట? ఎంత పూజుడు మనిషికి. ఆటోమేటిక్ గా ఎందుకో వాక్యంలో ఉన్నట్టు మనమే చెప్పేస్తాం తెలియకుండానే. గర్వము అహంకారం ఉండే వాళ్ళకి ఏముంటది? ఎక్కువ. క్రొవ్వు చేత వారి కన్నులు ఏమైందంట? ఏమి మధ్యన అస్సలు పెద్దలు చిన్నలు కనబడడం లే. ఎందుకు? ఏమొచ్చింది వాళ్ళకి? గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది. దానివల్ల ఏమొచ్చేసింది? ఆటోమేటిక్ గా ఫ్యాట్ పెరిగింది. అందుకే మన జీవితంలో నుంచి తొలగించుకోవాలి దీనిని. ఏది? గర్వము, అహంకారమును తీసివేసుకోవాలి. రెండవది ఏం తీసుకోవాలి? చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. చాలు. కోపపడుడి గాని పాపము చేయకుడి. రెండవది కోపమును తీసివేసుకోవాలా బయట నుంచి. మన హృదయంలో నుండి ఏం తీసివేసుకోవాలా? కోపం, గర్వము, అహంకారము తీసేసుకోవాలా. మూడవది కోపము తీసివేసుకోవాలి.
కోపం ఎక్కువైంది అనుకో, అదే పనిగా కోపం వస్తే, కోపం ఎక్కువైతే ఏమవుతుంది? బీపీ వస్తుంది. బీపీ నుంచి రకరకాల అనారోగ్యాల పాలవుతాం. అందుకే దేవుని మాట ప్రకారంగా మన కోపాన్ని తొలగించుకోవాలి, మన కోపాన్ని తీసివేసుకోవాలి. మనిషికి చాలా కోపం మనిషికి. ఆ మనిషిలాగా కోపమయ్యే మనిషి ఇంకొక మనిషే లేడు అంటుంటారు. అంటే ప్రతిదానికి ఏమవుతారు? కోపము ఎక్కువైతే కోపం వల్ల ఏమొస్తుందంట? పాపం కూడా చేస్తారు. అందుకే కోపపరుడి కానీ పాపము చేయకుడి. మన కోపము ఎంతవరకు ఉండాలా? సూర్యుడు అస్తమించు వరకే మన కోపం ఉండాలి. ఒకవేళ అట్లనే నివాసం అయితే దానివల్ల పాపములు చేయవలసి వస్తుంది. కోపమును తీసివేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31, 32లో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించి ఇవి కూడా మనం తీసివేసుకోవాలి మన హృదయంలో నుండి. ఏంటివి? కోపము, క్రోధము, అల్లరి, ద్వేషము, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని ఏం చేయాలా? తీసేసుకోవాలా. వీటన్నిటిని ఏమితో కడిగేసుకోవాలా? యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేస్తుంది. వాక్యము ద్వారా నీ హృదయంలో ఉండే వీటన్నిటిని తొలగించుకోవాలి. ద్వేషము, కోపము, అసూయ, క్రోధము, సకలమైన దుష్టత్వము, అల్లరి, వీటన్నిటిని నీ హృదయంలో నుండి, నీ మనసులో నుండి బయటికి నీవే తీసివేసుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ముఖ్యమైనవి ప్రాచీన స్వభావమును కూడా తీసివేసుకోవాలి. ఏ స్వభావము? ప్రాచీన స్వభావం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును ఏం చేసుకోవాలి? ప్రాచీన స్వభావం అంటే పాత బుద్ధి. మనలో ఉండే ఏ బుద్ధులు? పాత బుద్ధులు. దేవుని నమ్మకం ముందు ఉండే బుద్ధులు తీసేసుకోవాలి. నమ్మిన తర్వాత కూడా మళ్ళా అవే కలిగి ఉండకూడదు. ఒకసారి కడిగి వేసుకున్న తర్వాత మరలా దానిని మనం అంటుకోకూడదు. ఏవి అంటే పైన చదువుతుంది: కోపము, క్రోధము, అల్లరి, ద్వేషము, అసూయ, సకలమైన దుష్టత్వము. వీటన్నిటిని ఏం చేయాలా? గర్వము, అహంకారము, కోపము, వీటన్నిటిని మనలో నుండి తీసివేసుకోవాలి, మనలో నుండి తొలగించుకోవాలి. మనకు మనమే తీసేసుకోవాలి. మనకు మనమే సాధ్యం చేసుకుంటాం. అది మనకు మనమే మానుకోవాలా. ఎవరో మానిపించాల్సింది కాదు. ఎవరు మానుకోవాలా? మనమే మానుకోవాలి. ఎట్లా? వాక్యము ద్వారా మనం మానుకోవాలి. ప్రాచీన స్వభావం కూడా తీసివేసుకోవాలి. 4వది అసూయ. సామెతలు 14:30. సామెతలు 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు ఏం కలుగజేస్తుందంట? కుళ్ళు. కుళ్ళు అంటే ఏమైతాయి? ఎముకలు కూడా మెత్తగా అవుతాయి. కుళ్ళు ఉంటే ఎముకలు ఏమవుతాయి? మెత్తగా అవుతాయి. పైకి కనబడని ఎముకలు ఏమైతాయంట? బయటికి పొడుచుకొని వస్తాయి. ఏముంటే? కుళ్ళు ఉంటే, మత్సరం ఉంటే. కొంతమందికి ఎక్కువ కుళ్ళు ఉంటుంది. ఎవరైనా బాగుపడుతుంటే చూస్తేనే అసూయ బగ్గంట ఉంటుంది అనమాట. మాకంటే వెనుకల, మాకంటే ఇది, మాకంటే బాగుపడేనా, మాకంటే మా కళ్ళ ముందరనే. అంటే ఆ కుళ్ళు మనకు ఉండకూడదు. నీ సహోదరుడు, నీ సహోదరి ఎవరైనా పైకి ఎదుగుతుంటే వాళ్ళని చూసి సంతోషపడాల. ఒకరి సుఖ దుఃఖముల కొరకు ఒకరు ఏం చేయమన్నాడు దేవుడు? ప్రార్థన చేయాలి. ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలా? విజ్ఞాపనములు, విన్నపములు చేయాలి. మన సంఘములో ఉండే ప్రతి వారి కోసము ప్రార్థన చేయాలి. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, ఎవరైనా బలహీనతగా ఉన్నా,
ఎవరైనా కష్టంలో ఉన్నా ఆ కష్టాన్ని తీసివేయమని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వాళ్ళ బాగు కోసం మనం కోరుకోవాలా. వాళ్ళు బాగుపడుతుంటే చూసి సంతోషించాలా. ఓర్వలేని మనసు కలిగి మనం ఉండకూడదు. ఎవరైనా బాగుపడుతుంటే ఒక సామెత ఉంది, పక్క వాళ్ళు ఎవరైనా పచ్చగా ఉంటే కళ్ళు మంటారంట. పక్క వాళ్ళు ఎవరైనా పచ్చగా ఉంటే ఏమైతుంది? కళ్ళు మంట. ఎవరు పచ్చగా ఉండకూడదు, ఎవరు బాగుండకూడదు. నేను ఎట్టు ఉండను అట్టనే ఉండాలా, నా లెక్కనే ఉండాలా. నాకంటే బాగా పోకూడదు, పైకి పోకూడదు. ఇవన్నీ మన హృదయంలో మన మనసులో నుండి తీసివేసుకోవాలి. అసూయ, మత్సరము ఇవన్నీ తీసుకోవాలా. లేకపోతే అవి మన ఎముకలకు ఏమంట? కుళ్ళు. నీ ఎముకలకి నీవే కుళ్ళు తెచ్చుకున్నట్ట. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ హృదయంలో మత్సరము, కుళ్ళు ఉండకూడదు. తర్వాత సామెతలు 16:28 కలహము తీసివేసుకోవాలా. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. మూర్ఖుడు ఏం పుట్టిస్తాడంట? కలహం. మూర్ఖునికి ఏం కావాలా? ఏం కావాలా నాగరాజయ్య గారు? కొట్లాట. మన రాయలసీమ భాష అయితేనే మనకు బాగుంటుంది కొట్లాట. మనం అక్కడ కానీ పోయి మాట్లాడినా కొట్లాట అంటే ఏం కొట్లాట? కొట్లాట అంటే ఏమి అంటారు. మన భాష వాళ్ళ భాష వేరుంటుంది కొంచెం. మూర్ఖుడు ఏం కోరుకుంటాడంట? కలహము. మన భాషలో ఏమంటారు? కొట్లాట. ఇంకా మొరటుగా గొడవలు. ఇంకా తెలుసు చెప్పకుండా జగడాలు. ఇంకా ఏమ్మా? ఇంకా రంకు. ఏమైంది మనకు? మన మన ఏరియాలో ఎక్కువ ఇదేదో పడుతుంది. ఏమవుతుందా అంటే ఏమో రంగు పడింది ఎవరెవరికి అనుకుంటారన్నమాట. నాగరాజయ్య అనేది కూడా తక్కువనే కొట్లాట అనేది. ఎక్కువ ఇవే మాట్లాడుతుంటారు. అవతల ఎవరికెవరికో రంగు పడింది, అది ఇంకా రగుతూనే ఉంది అన్నమాట. ఇవన్నీ కూడా ఎవరు పుట్టిస్తారు? సైతాన్ గాడు. ఈ కలహము, ద్వేషము, అసూయ, మత్సరము వీటన్నిటిని మనలో నుండి ఏం తీసేయాలా? బయటికి తీసేసుకోవాలా. అది మనం చేయాల్సింది. తర్వాత సామెతలు 26:20 ఇది ఒకటి చదువుకొని ముగించుకున్నాం, టైం అయింది. సామెతలు 26:20 కట్టెలు లేని ఎడల అగ్గి ఆరిపోవును, చాలా మందికి ఇది ఎక్కువ. ఏమి కొండెములు అంటే తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు కొండెములు అంటే? కొండెములు అంటే చెప్పండి. చాడీలు, ఇంకా గిల్లలు. ఒకరి మాట ఒకరికి చెప్పడం మాట. అది ఏందో కానీ మన బుద్ధి అన్ని చెప్పి ఎవరు చెప్పాకు అంటే సర్లే. ఎవరు చెప్పాకు అంటే మన భాషలో అర్థమేమి? ఆ దొంగలకు ఏమో ఓహో చెప్పాలనా, సరే సరే మళ్ళీ అంటాం. ఎవరు చెప్పండి నిజంగా ప్రామిస్ అని ఈ నుంచి ఆడిపోతేనే అందరికి ఊదించండి. తర్వాత మళ్ళీ మనం ఆలోచించాలి, ఎవరు చెప్తున్నానబ్బా చెప్పాకని చెప్తే నేను అందరికీ. నువ్వు ఎవరెవరికి అయితే చెప్పొద్దానంటావో వాళ్ళే అందరు చెప్పేసింటారు అనమాట. ఇవి ఎక్కువ. అందుకే కొండెగాళ్ళుగా మనము ఎక్కడి మాటలు అక్కడే ఇని వదిలేయాల. ఎవరైనా బేకని చెప్తుంటారు, ఈయమ్మ ఇట్లా, ఆయమ్మ ఇట్లా, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా అంటే నువ్వు మళ్ళీ పోసుకొని పోయి ఆడ పెడితే ఏమైనట్ట? జగడాలు పుట్టించినట్ట. ఎవరైనా నీ గురించి చెడ్డగా వేరేళ్ళ గురించి నీకు చెప్తున్నారంటే వాళ్ళని నమ్మొద్దండి. నీ గురించి కూడా ఖచ్చితంగా వేరేళ్ళకి చెప్పే బుద్ధే వాళ్ళది. కాబట్టి అక్కడి వాళ్ళని దగ్గర రానియద్దండి, అట్ట మాటలు వినాకండి. ఆయమ్మ ఏం చేసిందో తెలుసా అంటే నువ్వు కూడా ఏం చేసింది అని అనుకో. నీ గురించి కూడా పోయి చెప్తాదా? ఆడ మాటలు తెచ్చి ఈడ చెప్పినామో ఈడ మాటలు పోయి ఆడ చెప్పాలా? అంటే ఆడోళ్ళే కాదు మొగోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఎక్కువ. అంటించుతోళ్ళు, ఆరిపోతోళ్ళు తక్కువ కానీ అంటించుతోళ్ళు ఎక్కువ. కాబట్టి అట్టంటోళ్ళు మాట్లాడొద్దండి. అట్టంటోళ్ళని దగ్గర
తీయొద్దండి. ఒకవేళ ఎవరైనా చెప్తే అవన్నీ మాకేం అవసరం లేదు, ఒకరి మాట మాకు చెప్పొద్దు, మేము వినము అంటే అక్కడికి అయిపోయా. అందుకే మనము కొండెగాండ్లుగా ఉండకూడదు. ఈ కొండెగాండ్లుగా ఉంటే కూడా అది మన మనసులో ఉంటే దాన్ని మన హృదయంలో నుండి బయటికి తీసివేసుకోవాలి. చివరిగా ఒకటి కీర్తనలు 34:14 కీడు చేయటం మాని ఏం చేయాలా? మేలు చేయి. ఎవరికైనా చేయాలనుకుంటే మేలు చేయి, లేకపోతే ఊరుకుండు. కానీ ఇంకొకరికి, ఒకరి కుటుంబానికి కీడు మాత్రము చేయొద్దు. నీకు మేలు చేయడం చేత కాకపోతే దూరంగా ఉండు, వాళ్ళ దగ్గరనే ఉండి వాళ్ళకి కీడు మాత్రము చేయొద్దు అని దేవుని మాట చెప్తుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న మాటలన్నీ మన హృదయంలో పెట్టుకొని కొండెగాళ్ళుగా, మోసగాళ్ళుగా, అబద్ధికులుగా, దోచుకునేవారుగా, తర్వాత అసూయపరులుగా, మత్సరం ఉండేవారుగా, ప్రతి విధమైన కలహములకు దూరంగా ఉండి దేవుని మాట మన హృదయంలో పెట్టుకుంటే మనం ఇంకా ఫలిస్తాము. ప్రాచీన స్వభావాన్ని వదులుకొని ఏ హృదయం పెట్టుకోవాలా? నూతనమైన స్వభావాన్ని ధరించుకొని ముందుకు కొనసాగాలి అని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.